హలో లవ్లీస్, వెల్కమ్ టు రుద్రాస్వర్ల్డ్. ఈరోజు రవ కేసరి ఎలా టెంపుల్ స్టైల్లో చేయాలో ఈ వీడియోలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ చేసి చూపిస్తాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఈ వీడియో మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను చూపిస్తున్న విధంగా చేస్తే మాత్రం మీకు కేసరి స్టికీగా అస్సలు అంటుకోదు. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందని ఎంతో టేస్టీ ఎమ్మీ అయిన ఈ రవ కేసరి మీరు మీకు ఇష్టమైన వాళ్ళకి కేసరి చేసి పెట్టండి. తిన్న వాళ్ళైతే పదే ఈ కేసరినే చేయమంటారు. మీరు మీ ఇంట్లో ఈ కేసరి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ పెట్టండి. ఈ రవ కేసరి అయితే ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. మీకు స్వీట్ తినాలనిపిస్తే చాలు, మూడు ఐటమ్స్ ఉంటే చాలు. రవ్వ, స్వీట్, చక్కెర ఉంటే సరిపోతుంది. ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్లో ఘీ వేసుకున్నానండి. ఘీ వేడెక్కాక అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. ముందుగా అయితే బాదం పప్పు వేసుకుంటున్నాను. నేను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఈ బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్, వాల్నట్స్ అన్నీ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ముందు బాదం పప్పులు అయితే తొందరగా వేగవు కాబట్టి ముందుగా బాదం పప్పులు వేసుకున్నాను. అవి కొంచెం కలర్ చేంజ్ అయినాక వెంటనే కిస్మిస్ కూడా వేసుకోవాలి. కిస్మిస్ తీసుకున్నాను చూడండి, కిస్మిస్ కూడా వేస్తున్నాను. మీరు ఎక్కువ వేపుకోకండి, లైట్ బ్రౌన్ వచ్చినప్పుడే తీసేసేయండి. బయటకు వచ్చిన తర్వాత కలర్ ఖచ్చితంగా చేంజ్ అయిపోతుంది. ఈ రవ కేసరి అనేది లైట్ ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా చాలండి, రవ్వ, చక్కెర ఉంటే సరిపోతుంది. ఈ రెండు ఐటమ్స్తోనే మనం చేసుకోవచ్చు. కొంచెం ఘీ ఉంటే సరిపోతుంది. ముందుగా 1 కప్పు రవ్వ తీసుకున్నాను నేను, బాంబే రవ్వ ఇది. అదే నెయ్యిలోనే నేను వేసేసుకున్నాను. వేయించుకుందాము. లైట్ అరోమా చేంజ్ అవుతుంది. అరోమా చేంజ్ అయ్యేలాగా వేయించుకో, మరీ ఎర్రగా వేయించుకోకండి, బయట తీగానే కలర్ చేంజ్ అయిపోతుంది. చూసారా, ఈ విధంగా వేయించుకున్నాను నేను. లైటిష్ బ్రౌన్ గోధుమ కలర్లో వస్తే చాలు. ఇప్పుడు వేరే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో నేను నీళ్ళు పోసుకుంటున్నాను. 1 కప్పు బాంబే రవ్వకి 2.5 కప్పులు తీసుకుంటున్నాను నేను నీళ్ళు. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి, 2.5 కప్పులు. ఇప్పుడు 2 కప్పులు రవ్వ తీసుకుంటే 5 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. అంతే అండి, 2.5 కప్పు చూడండి, 2.5 పోసుకున్నాను నేను. ఈ నీళ్ళల్లో నేనైతే ఇలాచీ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలాచీ నీళ్ళలో వేస్తే మనకి మంచి అరోమా వస్తుందండి. మొత్తం కేసరి మొత్తం మంచి అరోమా వస్తుంది. అందుకని నేను ఇలా వేసుకున్నాను. నీళ్ళు బాగా కాగిపోయాయి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ వేసుకుంటున్నాను. ఎందుకంటే స్టిక్కీ అవ్వకుండా ఉండాలని నీళ్ళలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ వేసుకున్నాను. మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా రవ్వని, ఆ రవ్వని ఇందులో వేసుకొని కొంచెం కలయి పెట్టుకోండి. ఉండలు లేకుండా కలబెట్టుకోండి. ఉంటలు పడితే అక్కడక్కడ బాగుండదు, టేస్ట్ అయితే సరిగ్గా ఉండదు ఉంటలు పడితే. ఉండలు అట్లాంటివి లేకుండా, లంప్స్ అలాంటివి లేకుండా నీట్గా కలబెట్టుకోండి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇది వచ్చి సేఫ్రాన్ అండి. నేను 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను, సేఫ్రాన్ వాటర్లో నానబెట్టుకున్నాను. ఆ కలర్లో వచ్చింది. కలర్ ఏం చేంజ్ కాదండి, మీకు రవ కేసరి మంచి అరోమా ఇస్తుంది అని చెప్పి నేను సాఫ్రాన్ వేసుకున్నాను. కుంకుమ పువ్వు అండి, 4 రెమ్మలు నీళ్ళలో నానబెట్టుకున్నాను 1 గంట ముందు. ఒకవేళ ఇది లేకపోతే మీ ఇంట్లో ఆప్షనల్ అండి, వదిలేయచ్చు. మూత పెట్టుకున్నాను. ఉడికిపోయిందండి. 2 మినిట్స్ తర్వాత ఉడికిపోయింది. చూడండి ఎలా ఉడికిపోయిందో. లాస్ట్లో వేసుకోవాలండి పంచదార, ముందుగా వేసుకోకండి పంచదార. అట్లా వేసుకుంటే స్టిక్కీ అయిపోతుంది. మీకు ఉడికిన తర్వాత, కేసరి ఉడికిన తర్వాతనే మీరు వేసుకోవాలి. మీకైతే ఇప్పుడు ఒక టిప్ చెప్తాను. ఇలాచీని మీరు నెయ్యిలో కానీ వేయించితే ఆ ఫ్లేవర్ మొత్తం మీకు తింటున్నప్పుడు తెలుస్తుంది కేసరికి. ఇది మీకు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. 1 కప్పు చక్కెర తీసుకున్నాను, మీ ఇష్టం అండి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్స్ 4 టేబుల్ స్పూన్స్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడైతే కలబెట్టుకుంటున్నాను నేను. బాగా కలుపుకోవాలండి. లంప్స్ అలాంటివి ఏమీ లేకుండా, ఉండలు అట్లా ఏమి లేకుండా. చూసారా ఎంత లూజ్గా వచ్చేసిందో. మనకి ఇందాక టైట్గా ఉన్నింది కదా, గట్టిగా ఉన్నది. చూసారా చక్కెర వేయగానే లూజ్గా వచ్చేసింది. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు వేసుకున్నాం కదా, ఈ నెయ్యి అనేది బాగా ఉడికిన తర్వాత రవ్వ బాగా కలబెడుతున్నప్పుడు ఆ నెయ్యే బయటకు వచ్చేస్తుందండి. అంతవరకు మనం కలుపుతూనే ఉండాలి. చూపిస్తాను మీకు అది కూడా. చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. మనం ఫెస్టివల్ టైమ్స్ అప్పుడు, పూజ టైమ్స్ అప్పుడు ఇది ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు మనమైతే దేవుళ్ళకి. లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాము. కిస్మిస్, బాదం, జీడిపప్పు అలాంటివి వేసేసుకుందాము. ఒకసారి అలా కలబెట్టుకుందాము. చూసారా అసలు నాకు ప్యాన్కి అయితే అస్సలు స్టిక్కీగా అంటుకోవట్లేదు. బయట తీసేస్తాను. మీకే తెలుస్తుంది. చూసారా నెయ్యి అంతా బయటికి అట్లాగా వచ్చేసింది. చూసారా అట్లా రావాలి. నెయ్యి అంతా బయటికి అంతా వచ్చేయాలి. అట్లా వస్తేనే మీ కేసరి పర్ఫెక్ట్ అనేసి అర్థము. అంతే అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. అరోమా అయితే సూపర్ అండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి. అరోమా అయితే మనకు అసలు చేతికి కూడా అంటుకోదు. టెంపుల్స్లో పెడుతూ ఉంటారు కదా ప్రసాదము, సేమ్ అదే విధంగా వస్తుంది. నేను చూపించిన విధంగా కానీ చేసుకుంటే మీకు. అబ్బా సూపర్ ఉందండి, సూపర్గా వచ్చిందండి. దీని మీద కొంచెం గార్నిషింగ్ కోసం కొంచెం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు ముక్కలు వేసి చూపిస్తున్నాను. ఎప్పుడెప్పుడు తిందామా అని ఉందండి, కానీ ఇది ప్రసాదము. ఫస్ట్ నేను దేవునికి నైవేద్యం పెట్టి ఆ తర్వాతే తింటాము. మీరు కూడా టేస్ట్ మీ ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ us. Please subscribe to my channel.